ఆయన నమస్తే. అయితే మేము ప్రతిరోజు రైతు రవి యూట్యూబ్ ఛానల్లో పూలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటాం కదా. చాలామంది మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ అయితే అడుగుతున్నారు, అన్న మీరు చాలా పూలు పండిస్తారు కదా, బంతి, చామంతి, దాని గురించి ఒక ఫుల్ వీడియో చేయండి అని అడిగారు. ఇదైతే మనము సెంటెల్లో చామంతి అయితే మనం పండిస్తున్నాము. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా సెంటెల్లో చామంతి. సెంటెల్లో సెంటు వైట్ కలిపి పెట్టినాం మనము. ఇదైతే అసలు ఎట్లా ఫార్మింగ్ చేయాలి, ఎన్ని రోజులకు వస్తుంది అనే విషయము నేనైతే చెప్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. అయితే ఈ చామంతి ఫస్ట్ మనము కల్టివేషన్ చేసుకునేటప్పుడే దీంట్లో పశువుల పేడ లేదంటే కోడిపెంట వేసుకొని మంచి కలియదున్నాలి. కలియదున్నిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బెడ్లు అయితే ఇట్లా బెడ్లు పోసుకోవాలి. దీని లోపల బెడ్ ఉంది, ఈ బెడ్ పోసుకోవాలి. బెడ్ పోసుకొని ఆ బెడ్లో అయితే మనము కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవాలి. మామూలుగా అయితే వేప పిండి ఇచ్చుకుంటారు కొందరు, కానుగ పిండి ఇచ్చుకుంటారు. ఇట్లాంటివి ఇచ్చుకుంటే ఏమవుతుందంటే చామంతికి ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఈ రోగాలను తట్టుకోవాలంటే కొంచెం ఫెర్టిలైజర్ ప్లస్ ఈ వేపపిండి ఇట్లాంటివి వేసుకొని దీని లోపల మనం పైప్ వేసుకుంటాం. మామూలుగా ఇక్కడ కనిపిస్తుంది కదా పైపు, ఇది డ్రిప్ పైప్ అనమాట. డ్రిప్ పైప్ వేసుకొని దీనిపైన మల్చింగ్ షీట్ కవర్ వేసుకుంటాం. ఈ కవర్ వేసుకొని దీనిలో ఈ హోల్స్ ఉంటాయి, మీకు ఈ కవర్కే వస్తాయి హోల్స్. ఈ కవర్కి వచ్చిన హోల్స్లలో మనం అయితే ప్లాంటేషన్ చేసుకోవాలి. మార్కెట్లో అయితే మనకు చామంతి మొక్క అయితే మనకు రూపాయిన్నర అయితే పడుతుంది. ఇప్పుడు ఇట్లాంటి మొక్కలు ఉంటాయి మార్కెట్లో, మనం నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ మొక్క మనకు మార్కెట్లో రూపాయిన్నర పడుతుంది. నర్సరీకి వెళ్ళి ముందే ఆర్డర్ ఇచ్చుకుంటే మనకు ఒక ఎకరాకి 10,000 నుంచి 12,000 మొక్కలు పడతాయి. దాంట్లో డిమాండ్ బట్టి కొంచెము ఎల్లో కొంచెం వైట్ వేసుకుంటే మనకు సగం సగం వస్తుంది అనమాట. పూలల్లో ఏంటంటే కలర్స్ ఎక్కువ చూస్తారు. మన దగ్గర ఉన్నటువంటి కలర్స్ 3 రకాలు ఉన్నాయి ప్రజెంట్గా మన ఫామ్లో అయితే. ఇవి అయితే మనకు వేసిన తర్వాత కొంచెం వెంటనే ఫెర్టిలైజర్ ఇచ్చుకోవడము, కొంచెం స్ప్రేయింగ్ చేసుకోవడము, ఇట్లాంటివి అయితే ఉంటాయి. చామంతి అనేది డెలికేటెడ్ అనమాట. కొంచెం నీరు ఎక్కువైనా కూడా చనిపోతుంది, నీరు కొంచెం తక్కువైనా కూడా చనిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు దీనికి స్ప్రే చేసుకుంటుండాలి. త్రిప్స్ వస్తాయి దీనికి, ఏరు కుళ్ళు తెగులు వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది. ఫామ్లో అయితే 3 రకాల చామంతి మొక్కలు అయితే ఉన్నాయి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక రకం అయితే ఎల్లో చామంతి, ఇది మార్కెట్లో అయితే సెంట్ ఎల్లో అనే చామంతి అంటారు. అదేవిధంగా మనకి ఇంకో రకం సెంట్ వైట్. ఇవైతే మామూలుగా ఈ తోటకైతే ఎక్కువ డిసీజెస్, చనిపోవడం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది రైతులకి. ఇది పెట్టినప్పటి నుంచి బాగానే ఉంటుంది, కానీ ఓన్లీ క్రాప్ వచ్చే టైంలో మాత్రం దీనికి డిసీజ్ వచ్చి బాగా చనిపోతాయి. ఇంకో రకం చామంతి వచ్చేసి మీకు రెడ్ కలర్ చామంతి. ఇదైతే లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మామూలుగా చాలా పూలు పూస్తాయి, కానీ వెయిట్ పరంగా అయితే రైతుకు వర్కౌట్ కాదు. చూస్తున్నారు కదా ఈ 3 చామంతులు. ఇంకో రకం కూడా ఉంది మన ఫామ్లో. ఇక్కడైతే ఇది మెరూన్ కలర్ చామంతి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా మార్కెట్లో బాగా లైక్ చేస్తారు. ఇది అప్ టు ఈ 4 ఫ్లవర్స్ మార్కెట్లో 150 to 200 రూపీస్ కేజీ వెళ్తుంది డిమాండ్ బట్టి. ఇవి ఎక్కువ రోజులు కూడా మనం తీసుకున్న తర్వాత కూడా నిల్వ ఉంటాయి ఇంట్లో. మామూలుగా పేపర్ వైట్ చామంతి అట్లాంటివి ఎక్కువ నిల్వ ఉంటాయి, ఒక 1 or 2 డేస్లోనే ఖరాబ్ అవుతాయి. కాబట్టి మన ఫామ్లో ఇట్లాంటి 4 రకాల చామంతులు అయితే మనం పండిస్తున్నాము. ఇట్లా కట్ చేసిన తర్వాత ఇట్లా అయితే మనకు ఫ్లవర్స్ వచ్చింది. ఇప్పుడిప్పుడే కట్ చేసి కూడా ఒక 15 రోజులు అవుతుంది. కాబట్టి ఇంక కొద్ది రోజులు అయితే మళ్ళీ పెద్దగా అయ్యి మస్తు చాలా ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంది దీనికి. అయితే మనము ఛానల్లో దీనికి ఎంత పెట్టుబడి పెడతాము, ఎట్ల ఇన్కమ్ వస్తుంది అనే విషయం అయితే మీకు మంచి క్లారిటీతో చెప్తా. అయితే ఎకరా పొలంలో మనకైతే ఫస్ట్ కల్టివేషన్ చేసుకోవాలి. ఎకరకి దున్నడానికి మామూలుగా ట్రాక్టర్ ఒక 1,200 రూపాయలు తీసుకుంటుంది. ఫెర్టిలైజర్, మందులకు అవన్నీ కలిసి ఒక 10,000 రూపాయలు. ఈ మల్చింగ్ షీట్, డ్రిప్కి సంబంధించి ఒక 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఓవరాల్గా మనము ఒక చామంతి తోట ఎకరంలో వేసుకోవాలంటే ఒక 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. వేసిన తర్వాత మనకు ఈ చామంతి అనేది 3 నెలల నుంచి 4 నెలల మధ్యలో చామంతి మనకు క్రాప్ వస్తుంది. వచ్చిన నుంచి దీన్ని మనం 6 నుంచి 7 నెలల వరకు కూడా క్రాప్ కట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మంచి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ, మంచి న్యూట్రిషన్స్ ఇచ్చుకుంటూ ప్రతిరోజు దీన్ని మెయింటైన్ చేస్తే మాత్రం మంచి ఫ్లవర్ వస్తుంది. యావరేజ్గా మార్కెట్లో మనకు 150, 200 కాదు, కేజీ 70 నుంచి 80 రూపాయలు పోయినా ఒక ఎకరంలో మనము దాదాపుగా ఓవరాల్ కటింగ్ 1 టన్ను నుంచి 2 టన్నులు తీసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఫ్లవర్ ఏంటంటే సెంటెల్లో చామంతి. ఇది ఎక్కువ నిల్వ ఉంటుంది. ఎక్కువ చిన్న చిన్న ఇంట్లలో కూడా పూజకు ఉపయోగించే చామంతి సెంటెల్లో సెంట్ వైట్ చామంతి. కాబట్టి మీకు పూర్తి వివరాలు కావాలంటే కూడా మనం చెప్తాము. ఏమన్నా కావాలంటే కూడా మన నెంబర్ మీకు
కామెంట్ బాక్స్లో ఉంటుంది. నర్సరీలో నుంచి తెచ్చుకున్నటువంటి మొక్కలు మనకు రూపాయిన్నర నుంచి ఆ మార్కెట్లో అప్పుడున్నటువంటి డిమాండ్ బట్టి రూపాయిన్నర నుంచి ₹2 అయితే మనకు చామంతి మొక్కలు లభిస్తాయి. మనకు ఎకరాకి 12,000 అంటే 12,000 ఇంటూ రూపాయిన్నర వేసుకున్నా కూడా ₹1,000 అవుతాయి. ఆ ₹18,000 పెట్టి మనం చామంతి తెచ్చి మనం ఫామ్లో నాటుకున్న తర్వాత బెడ్కు మధ్య దాదాపుగా 2 నుంచి 3 అడుగులు ఉండాలి. ఎందుకంటే మనము ఫామ్ కట్టింగ్కి వచ్చిన తర్వాత మనిషి తిరిగి కట్ చేసుకోవాలి అనేది చూసుకుంటే మనము మధ్యలో గ్యాపు 2 నుంచి 3 అడుగులు ఉండాలి. చెట్టు కంటే మామూలుగా ఈ మల్చింగ్ షీట్ అనేది ఆల్రెడీ హోల్స్ వచ్చినాయి, ఫీట్నరకి హోల్స్ వచ్చినాయి. ఆ హోల్స్లో ప్లాంటేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు దాదాపుగా 3 నుంచి 4 ఫీట్ల హైట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మల్చింగ్ షీట్ ఎందుకు వేసుకున్నాం అనేది చెప్పుకుంటే మధ్యలో మీకు చూస్తుండొచ్చు, చాలా ఈ 2 ఫీట్ల మధ్యలో చాలా కలుపు వచ్చింది. ఆ కలుపుని ఈ చెట్టుకు ఈ మల్చింగ్ షీట్ వేయకపోతే ఈ చెట్టును ఎదగనేయకుండా ఈ కలుపంతా ఈ చెట్ల మధ్యలో వచ్చి చెట్టు గ్రోత్ రాకుండా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చామంతి ఎక్కువ రోజులు ఉండే పంట కాబట్టి మల్చింగ్ షీట్ వేసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత రైతుకు లాభం ఎలా వస్తుంది అనే విషయం తెలుసుకుంటే, మామూలుగా రైతు అనేవాడు పెట్టుబడి పెడతాడు, అది వస్తుందా రాదనే తర్వాత విషయము. ఎప్పుడు చూసినా రైతు అనేవాడు పెట్టుబడి పెడుతూనే ఉంటాడు, వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. దీంట్లో చామంతికి వచ్చేసరికి మేము దాదాపుగా ఎకర పొలంలో దాదాపుగా ఈ మొక్కలకు 18,000, డ్రిప్కి 20,000, ఫెర్టిలైజర్కి 10,000, ఈ మల్చింగ్ షీట్కి ఎన్ని ఖర్చులు దాదాపుగా 50 నుంచి 60,000 ఖర్చు వచ్చింది. దాంతోపాటు టైం కూడా కేటాయించాలి. ఈ తోటకి ట్రిప్స్ వస్తుంటాయి, అన్ని వర్షాలు వస్తే కూడా తట్టుకోదు. అయితే ఇవన్నీ వేసిన తర్వాత కూడా రైతుకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే, దాదాపుగా ఎకర పొలంలో మనకు యావరేజ్గా మార్కెట్లో ₹80 పోయినా ఒక 2 టన్నులు 3 టన్నులు వచ్చినా కూడా మనకు ఈ క్రాప్ మొత్తం అయిపోయేసరికి 2 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు సరౌండింగ్ హైదరాబాద్ దగ్గరగా ఉండడం మా ప్లస్ పాయింట్. ఈ సరౌండింగ్లో ఎవరు పూల తోటలు వేయరు. నేను మామూలుగా డిగ్రీ చదివి తర్వాత బీడీ చేసి తర్వాత రైతుగా మారి వ్యవసాయం చేస్తున్నా గత 5 సంవత్సరాల నుంచి. ఈ మా ఏరియాలో ఏం పంట లేదు అని ఆలోచించినప్పుడు చామంతి లేదు, బంతి లేదు అనుకొని ఈ ఫ్లవర్ ఫార్మింగ్లోకి వచ్చినాం. ఈ ఫ్లవర్ దాంట్లో మనకు మంచి ఆదాయం ఉంది. మనకు 2 లక్షల నుంచి 3 లక్షలు ఒక 3 నెలల్లో తీసుకోవడం అంటే మంచి ఆదాయమే అనుకోవచ్చు. మేము మార్కెట్కి అయితే గుడ్డి మల్కాపూర్ వెళ్తాము. గుడ్డి మల్కాపూర్ కన్నా కూడా హైదరాబాద్ దగ్గరగా ఉన్నాం కాబట్టి మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లోనే దాదాపుగా ఎక్కువ సేల్ చేస్తాం. ఇది మనకు ఒక సోషల్ మీడియా ఉన్నటువంటి బెనిఫిట్ అనమాట. కాబట్టి ఇట్లా చేసుకుంటే రైతులు మంచి ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. లేదు కస్టమర్స్ అంటే రోజు తీసుకునే వాళ్ళు లేనప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ హైదరాబాద్ దగ్గరగా ఉన్నాం కాబట్టి పూల షాప్ వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఫ్లవర్ చూస్తాం, క్వాలిటీ ఫ్లవర్ ఎట్లయినా మన దగ్గర క్వాలిటీ ఫ్లవర్ ఉంటుంది కాబట్టి మా దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయన్నప్పుడు వాళ్ళు డైలీ మాకు 15 కిలోలు 20 కిలోలు ఇవ్వండి అని రోజు చెప్తుంటారు. దాన్ని బట్టి కూడా మేము కట్ చేసి బల్క్గా ఎక్కువ పూలు వచ్చినప్పుడు మేము అట్లా ఫ్లవర్ షాప్లో కూడా ఇచ్చి ఆదాయం పొందుతూ ఉంటాం అనమాట. అయితే మనకు ఈ ఫామ్లో ఎక్కువ చెట్టుకు ఇబ్బంది పెట్టే కీటకాలు కానీ వాటి గురించి తెలుసుకున్నట్లయితే, చామంతికి మేజర్గా స్టార్టింగ్ నుంచి అయితే మనము బెడ్లో ఫెర్టిలైజర్ ఇస్తే గ్రోత్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. వీటికి వచ్చేది మెయిన్గా ఏంటంటే పెయిన్ వస్తుంది. మీకు చూస్తుండొచ్చు, దీనికి అంత పెయినే ఉంది. ఇప్పుడు నల్ల పెయిన్ ఉంది, అలాగే ట్రిప్స్ వస్తాయి. పువ్వు వచ్చిన తర్వాత మొత్తం లోపల చిన్న కంటికి కనిపించే ట్రిప్స్, చిన్న పురుగులు ఉంటాయి. వీటన్నిటికీ మనకు మార్కెట్లోకి వెళ్ళి మామూలుగా పురుగుల మందు, ఇంకోటి వేరుకుళ్ళు రాకుండా న్యూట్రిషన్స్ అవి ఉంటాయి మామూలుగా, ఆ మందులు ఇచ్చుకున్నట్లయితే చెట్టు బాగుంటుంది. అయితే వీటికి సంబంధించిన ఈ ఫెర్టిలైజర్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లోకి వెళ్ళి మనము ఫెర్టిలైజర్ షాప్లో అడిగినట్లయితే ఈ పెయిన్కు సంబంధించిన మందు మామూలుగా ఇప్పుడు చెప్పకూడదు, మామూలుగా ఎన్నో రకాల మందులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇట్లా మా తోటకి ఇట్లా పెయిన్ వచ్చింది మొత్తం దీనికి ఒక మందు ఏమంటే వాళ్ళు ఒక రకరకాల బ్రాండ్స్ పేర్లు ఉంటాయి, ఏదో ఒక మందు ఇస్తారు, అన్నీ మంచిగానే పోతాయి. ఇంకా కొంచెం ఈ ఆకులు దీనికి మెయిన్గా వచ్చేది ఏంటంటే ఆకులన్నీ మాడిపోతుంటాయి. ఇట్లా ఈ పచ్చగున్న ఆకంతా మాడిపోయినప్పుడు దీనికి మాత్రం అదేంది మామూలుగా వైరస్ వచ్చినట్టు. ఆ వైరస్ రాకుండా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. దాని ముందుగానే మనము 10 రోజులకు 15 రోజులకి సింజెంటా కంపెనీది అమిస్టార్ టాప్ కొట్టుకున్నట్టయితే మంచి రిజల్ట్ కనిపించింది మాకు. అట్లాంటి ఒకటి బెడ్ లోపల మనకు బ్యారిక్స్ కంపెనీ వాళ్ళ కొన్ని న్యూట్రిషన్స్ కిట్స్ ఉంటాయి, అట్లాంటివి కూడా యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ అయితే మేము పొందినాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు చామంతి తోటలా కనిపిస్తుంది కానీ చామంతి ఎక్కువ లేదు ఎందుకు అనుకుంటుండొచ్చు. అయితే మేము ఇది దీపావళికి సంబంధించినటువంటి వేసినటువంటి తోట ఇది.
ఈ తోట ఏమైందంటే అప్పుడు వచ్చినటువంటి తుఫాన్ వల్ల మొత్తం ఈ తోట దాదాపు ఎకర తోట మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయిన తర్వాత అప్పుడున్న మార్కెట్ బట్టి చాలా రేట్ ఉంది, తీసుకున్నాం. కానీ ఇప్పుడు మీకు చూస్తుంటే తోట అక్కడక్కడ పూలు కనిపిస్తున్నాయి, ఎందుకు అని డౌట్ రావచ్చు మీకు. అయితే మేమేం చేసామంటే ఈ బెడ్లు వేసి చెట్లు పెట్టిన తర్వాత చాలా చెట్లు చనిపోయిన తర్వాత ఈ పైన ఉన్న కొమ్మ అంతా కట్ చేసినాం అనమాట. ఈ పైన ఉన్నటువంటి ఎండు కొమ్మ ఉంది కదా, ఇదంతా కట్ చేయడం వల్ల కిందికి వెళ్ళి పిలుకొచ్చింది. మళ్ళీ పిలుకొచ్చి మంచి ఫ్లవర్స్ పూసింది. మళ్ళీ మనకి మంచి మంచి ఫ్లవర్స్, పెద్ద పెద్ద సైజు ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మామూలుగా మన లోకల్లో ఉన్నటువంటి కస్టమర్స్ అయితే కాల్ చేస్తున్నారు. రోజువారీగా మనము 1000 నుంచి 2000 రూపాయలు అయితే మార్కెట్కి వెళ్ళకుండా అమ్ముకోవడం జరుగుతుంది. ఓవరాల్గా అయితే మా ఫామ్ గురించి, మా ఈ చామంతి తోట గురించి మీకు పూర్తి సమాచారం అందించినని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏదైనా సలహాలు సూచనలు అడిగితే కూడా మేము కామెంట్ బాక్స్లో తెలియజేస్తాము. ఇంకా ఈ చామంతి తోటనే కాదు, మేము ఆకుకూరలును, టమాటాలు, వంకాయలు ఇలాంటి ఫార్మింగ్ కూడా చేస్తుంటాం. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మరి వీడియోలు చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.